హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పాంపామ్స్ పిల్లల డ్యాన్స్‌కి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన మెటీరియల్స్ క్రేప్ పేపర్ అండి. అలాగే వాటిని చుట్టడానికి ఒక 2 గొట్టాలు లాంటివి తీసుకున్నాను. అలాగే టేపు, గ్లూ, సిజర్స్ ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు క్రేప్ పేపర్‌ని మనం ఫుల్ ఓపెన్ చేసేసి ఒక క్రేప్ పేపర్ ఫుల్ మొత్తం వాడుతున్నానండి. నేను ఒకటి పాంపామ్ చేయడానికి ఒకటి ఆ షీట్‌ని మొత్తం మనం మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకోవాలి. అది 2 లేయర్స్‌లో ఉంది గదా! ఆ 2 లేయర్స్‌లోది నేను మిడిల్‌కి ఫోల్డ్ చేస్తున్నాను. నేను ఈ పాంపామ్స్ అండి పేపర్స్‌తో చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి పేపర్స్‌తో చేయమన్నారు స్కూల్‌లో. అందుకనే పేపర్స్‌తోనే నేను చేస్తున్నాను. నార్మల్‌గా అయితే కవర్‌తో చేస్తారండి ఇది. గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ వస్తాయి కదండీ! వాటితో కూడా ఇలా చేసుకోవచ్చు. అదైతే చూడడానికి లుక్ కూడా చాలా బావుంటుంది. కాకపోతే ఇది పిల్లల డాన్స్‌కి సేమ్ అందరికి అదే కావాలని అట్లా చేశారు. దీనికి పైనండి ఫోల్డింగ్ సైడ్ ఒక 1 ఇంచ్ వదులుకొని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా! నేను ఇది పేపర్‌తో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వెడల్పు వచ్చేలా కట్ చేస్తున్నాను. ఎందుకంటే పేపర్స్ ఎక్కువగా త్వరగా చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదండీ! అందుకని వెడల్పు ఎక్కువ కట్ చేసుకోవాలి వీటిని. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మొత్తం పేపర్‌ని మొత్తం ఓపెన్ చేస్తున్నానండి. నేను 2 ఫోల్డింగ్స్ ఏసాను కదా! అది మొత్తము కూడా ఓపెన్ చేసి నేను మధ్యలో ఫోల్డ్ చేశాను కదండీ! ఆ ఫోల్డింగ్ కూడా తీసేస్తున్నాను. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మిడిల్‌లోకి మడుచుకొని చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్‌లోకి మళ్ళా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ దాన్ని మిడిల్‌లో కట్ చేసుకోవచ్చండి. కానీ అవసరం లేదు. అట్లాగే ఫోల్డ్ చేసేసి దాన్ని చుడితే గనక మనకి చుట్టేటప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంటుందనమాట. ఇప్పుడు నేను మీకు ప్లాస్టిక్ గొట్టాల్లాంటివి తీసుకున్నాను కదండీ! ఇవి చుట్టడానికి. దాని బదులు మీరు కావాలంటే గనక పేపర్సు మనకి గట్టిగా పేపర్స్ ఉంటాయి కదా! వాటిని కూడా రోల్ చేసుకొని వాటిని కూడా మనం అట్లా గొట్టంలాగా తయారు చేసుకోవచ్చండి. నాకు ప్లాస్టిక్ గొట్టం అది స్కూల్లోనే ఇచ్చారు కాబట్టి దానికి చుడుతున్నాను. లేదంటే గనక మీరు మన దగ్గర ఉన్న పేపర్స్ వేస్ట్ పేపర్స్‌తో కూడా అట్లా రోల్‌లా చేసుకోవచ్చు. గ్లూ కొంచెం కొంచెం అప్లై చేసుకుంటా చుట్టుకోవాలి మొత్తం. చూసారు కదా! మొత్తం ఇట్లా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ప్లేస్ ఉంది కదండీ! దానికి కూడా క్రేప్ పేపర్ ఒకటి తీసుకున్నాను నేను. దాన్ని కొంచెం ముక్క కట్ చేస్తున్నానండి. కట్ చేసుకొని గ్లూ ఏసేసి అంటించేస్తున్నాను. ఇప్పుడు అంటించేసాం కదండీ! ఇప్పుడు దీని మీద నేను ప్లాస్టర్ వేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి డాన్స్ చేసేటప్పుడు అక్కడ హ్యాండిల్స్ పట్టుకుంటారు కదా! ఇది క్రేప్ పేపర్ కదండీ! ఆ క్రేప్ పేపర్‌కి కొంచెం పిల్లలు తడి చేతులుగా ఉన్న కొంచెం చెమట పట్టినా కూడా మనకది క్రేప్ పేపర్ అనేది చిరగకుండా ఉంటుంటుంది గదా! అందుకని చెప్పి నేను టేప్ చుట్టేస్తున్నాను. పిల్లలకి పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట. ఇట్లా టేపు చుట్టేసేసుకొని పెట్టుకుంటే గనక మన పాంపామ్స్ రెడీ అయిపోతాయండి. ఇట్లాగే ఇంకోటి కూడా రెడీ చేసేసుకోవాలి 2. ఇప్పుడు ఇంకోటి కూడా రెడీ చేసేస్తున్నానండి చూడండి. ఇట్లా రెండిటిని తయారు చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్! మీకు ఈ పాంపామ్స్ నచ్చితే గనక తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.